ఓకే, సరే. మీరు ఒక సింగర్ కూడా అయితే మరి మీ సింగింగ్ ట్రిక్స్ లేదంటే మీ సింగింగ్ స్కిల్స్ని ఇప్పటికీ కూడా ఆచరణలో పెడుతున్నారా? పాడుతుంటారా అప్పుడప్పుడు? పాడుతుంటారు. మరి మాకోసం ఒక మంచి మధురమైన గీతం, ప్రేమ గీతమా, ఏం పాడతారు? అలాగే, తప్పకుండా. మీకు నచ్చే పాట? ఇందులో ఏకవీర అనే సినిమాలో, పాత సినిమా, ఇక్కడ మీకు ఒక మంచి మాట చెప్పాలి. మాట చెప్పలేనంత పవర్, ఎంత ఒక పవర్ఫుల్గా చెప్పాలంటే మాటల రూపంలో చెప్పలేకపోయాం అనుకోండి, పాటల రూపంలో చెప్పచ్చు. పాట కూడా సరిపోలేదనుకోండి, పద్యం రూపంలో చెప్పచ్చు. అంటే కొన్ని మనం పాట, అందుకనే ప్రేమనంతా వీడు ఐ లవ్ యూ అంటాడు, నేను నీకోసమే పుట్టానంటాడు, నువ్వు లేకపోతే నాకు పొద్దే గడవదు అంటాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఒక మంచి సాంగ్తో ప్రజెంట్ చేస్తాడు వాడి ప్రేమనంతా. అప్పుడు హీరోయిన్కి అరే నా మీద ఇంత ప్రేమ ఉందా, తనకి ఇంత ప్రేమ పడుతున్నాడా అని రియలైజ్ అయ్యి అప్పటి నుంచి నిజంగా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పాటకున్న పవర్ అది. సో సినిమాల్లో అందుకనే పాటలు రైటర్లు ఏం చేస్తారంటే డైలాగులు చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ అవగానే ఒక సాంగ్ పెడతారు. అంటే ఇక లవ్ పరిచయం వల్ల రియల్ లవ్గా ట్రాన్స్ఫార్మ్ కాబోతోంది అనుకున్నప్పుడు సాంగ్ పెడతారు. సో అదే సింబాలిక్. సో అలాంటి ఏకవీరలో ఒక మంచి పద్యం లాంటి పాట, అది పాట కాదు కానీ పద్యం లాంటి పాట అన్నమాట. ఏ పారిజాతం ములీయగలను సఖీ, గిరిమల్లికలు తప్ప గరిక పూలు తప్ప, ఏ కానుకలను అందించగలను చెలి, గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప, జగతిపై నడయాడు చెంచలా మల్లిక, తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రిక, శరదిందు చంద్రిక, కలువ పూల చెంత చేరి కైమోడుపు సేతును, నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియాలని. ఈ పాట అయిపోయిన తర్వాత లాస్ట్లో నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు అని ప్రజెంట్ చేస్తాడు. ఇంకో 4 లైన్స్. నీ వండర్ఫుల్, అంటే వెరీ ఎక్స్ప్రెసివ్ సాంగ్ అని, చాలా మీనింగ్ఫుల్ సాంగ్. అలాగే పాత పాటల్లో మీకు ప్రాణం ఖరీదని సినిమా ఒకటి ఉంది, చిరంజీవి గారి ఫస్ట్ సినిమా. అంటే ఎక్స్ప్రెషన్ బాగా ఉన్న పాటలు పాడుతుంటే మనం కూడా ఎంజాయ్ చేస్తాం. అది ఒక పేదవాడికి గొప్పవాడికి ఉన్న తేడా అని జాలాది గారు రచన, కీర్తిశేషులు ఆయన చనిపోయారు, ఆయన ఒక పాట రాశారు. పలుపుతాడు మెడకేస్తే పాడియావురా, పసుపుతాడు ముడులేస్తే ఆడదాయరా, పలుపుతాడు మెడకేస్తే పాడియావురా, పసుపుతాడు ముడులేస్తే ఆడదాయరా, కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాది, కడుపు కోత కోసినా అది మడిసికే జనమనిస్తది, బొడ్డు పేగు తెగి పడ్డా రోజు తలుసుకో, గొడ్డు కాదు ఆడదనే నిజం తెలుసుకో, యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు, దేవుని గుడిలోదైనా పూరి గుడిసెలోదైనా గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు,
యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు, అందరూ నడిసొచ్చే తోవ ఒక్కటే, సీవునెత్తురులు పారే తూము ఒక్కటే, మేడ మిద్దెలో ఉన్నా మరి చెట్టు నీడ తొంగున్నా, నిదర ముదర పడినాక పాడే ఒక్కటే, వల్ల కాడు ఒక్కటే, ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా, కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటరా, యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. వండర్ఫుల్. చాలా సూపర్ వాయిస్, మంచి బేస్ వాయిస్. సో దీంతో పాటు యాక్టింగ్తో పాటుగా నిజంగా సింగర్గా కూడా మీరు ట్రావెల్ చేస్తుంటే బాగుండేది. సార్ ఒక పాట అన్నాను, బట్ 2 songs పాడారు, చాలా బాగుంది. మరి పద్యాలు కూడా బాగా చెప్తారు కదా, మీరు ఒక పద్యం మా కోసం. షూర్. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు, కలసజుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంగణము వాడు, ద్రోణసుతుడు కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు, కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు, రాధాత్మజుండు మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు, కురుక్షితిపతి మహోగ్రశిఖర ఘనతాళ తరువగు సిడమువాడు, సురనదీ సూనుడు ఏర్పడజూచి కొనుము. వావ్, నైస్. సో ఇంకొక డౌట్ ఏంటంటే నాకు, స్పెషల్లీ మూవీస్ వైపు ఎందుకు మీరు ఎక్కువగా చేయలేదు? ఫస్ట్ నేను అడిగాను, అంటే హీరోగా అడిగింది. సో ఇంత మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కాదు, హీరో హీరోయిన్కి ఉన్నంత క్రేజ్ ఉండే రేంజ్లో మనకు చంద్రముఖి సీరియల్లో మీరు అలా దూసుకెళ్ళిపోయారు. అలాంటప్పుడు ఇప్పటికీ అంతే, ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా అలా. అంటే నేను ఇప్పుడు సీరియస్గా ట్రై చేస్తున్నాను, ఐఎమ్ ఆన్ ద ట్రయల్స్. అదృష్టం మన డెస్టినీ కూడా అదే అయితే డెఫినెట్గా నేను సక్సెస్ అవుతాను అనుకుంటున్నాను. ఐఎమ్ ట్రైయింగ్. నేను ఆపర్చునిటీస్ కోసం మంచి క్యారెక్టర్స్, మంచి డైరెక్టర్స్ ఎవరైనా మనల్ని ఎంకరేజ్ చేస్తే అది. సో భగవద్గీత ఫౌండేషన్ కూడా ఉంది కదా, అందులో మీరు వన్ ఆఫ్ ది మెంబర్. సో మెయిన్గా ఏమేమి చేస్తుంటారు ఈ ఫౌండేషన్ త్రూలో? మాది స్పిరిచువల్ అండ్ మాది పర్టికులర్గా స్పిరిచువల్ ఆర్గనైజేషన్, సోషల్ ఆర్గనైజేషన్, అంటే సర్వీస్ ఓరియంటెడ్ కూడా. మా ఉద్దేశం ఏంటంటే భగవద్గీతని ప్రచారం చేయాలని మా సంకల్పం. ఏంటంటే ఒక సెల్ ఫోన్కి మాన్యువల్ ఎంత అవసరమో ఒక మనిషికి భగవద్గీత అనే మాన్యువల్ అంత అవసరమని మా ఉద్దేశం. మాన్యువల్ చదువుకుంటే సెల్ ఫోన్ బాగా ఆపరేట్ చేయగలం. మాన్యువల్ చదవని వాళ్ళు కూడా సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తారు, వాళ్ళ అవసరాల వరకు సరిపోతుంది. కానీ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు మాన్యువల్ మొత్తం మొదటి నుంచి చివరి దాకా చదివి 100% అందులో రిపైర్స్, అందులో ఇన్ అండ్ అవుట్స్, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయగలుగుతారు. అంటే వాళ్ళు ఎక్స్పర్ట్ అనమాట. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి సార్ ఇది ప్రాబ్లం ఉందంటే టక్మని తీసి ఏదో ఓపెన్ చేసో, లేకపోతే ఏదో అప్లికేషన్స్ ఏదో ఇన్పుట్ చేసో ఏదో చేసి మీకు సాల్వ్ చేసి ఇచ్చేస్తారు. అది ఎలాగో భగవద్గీత అనేది మనం ఒక పరిపూర్ణమైన ఒక గొప్ప మానవుడిగా మనం ఐడెంటిఫై అవుతూ సమాజంలో ఉంటూ సమాజానికి ఉపయోగపడుతూ మనం ముందుకెళ్ళాలి అంటే ఈ భగవద్గీత అనేది చదువుకోవటం చాలా అవసరం, చదివి ఉండటం చాలా అవసరమని మేము భావించి ఫౌండేషన్ స్థాపించి దాని ప్రచారం కోసం మేము కృషి చేస్తున్నాం.
చాలామంది ఏమనుకుంటారంటే భగవద్గీత రిటైర్మెంట్ సబ్జెక్ట్ అనుకుంటారు. అన్ని రిటైర్ అయిన తర్వాత ఏదో ఒక వ్యాసపీఠం పెట్టుకొని ఇలాగా పైన పుస్తకం పెట్టుకొని చదువుకుందాం అనుకుంటారు. అది కాదు. భగవద్గీత అనేది అకాడమిక్ సబ్జెక్ట్. చిన్నప్పటి నుంచే భగవద్గీత తెలిస్తే ఇది చెయ్యకూడదు అని తెలుస్తుంది. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో క్లియర్గా భగవద్గీతలో ఉంది. అది మొదటి నుంచి మనం చదువుకుంటూ ఉంటే మనం పెద్ద అయిన తర్వాత మన లైఫ్లోకి ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు వెంటనే భగవద్గీత గుర్తొచ్చి ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అనేది మనం సన్మార్గంలో నడవడానికి ఈ భగవద్గీత అనేది చదువుకొని ఉంటే అది ఒక మాన్యువల్ లాగా ఉపయోగపడి మనం పర్ఫెక్ట్ మ్యాన్ లాగా సొసైటీలో మనం నడవడానికి, మన చుట్టూ వాళ్ళని తయారు చేయడానికి, సొసైటీని కూడా పర్ఫెక్ట్గా తయారు చేయడానికి ఉపయోగపడుతుందని అది చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు. అది విన్నది మేము విని మా ఫౌండేషన్ ద్వారా అది మేము ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. This is Lavan Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konidala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.